ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ దినాల్లో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంలో అనేక విషయాలు చెప్పుకుంటాం. అది చెప్పుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ be pleasing to you, my Lord and my rock. Amen. నేను చెప్పినటువంటి నా ప్రార్థన కీర్తనలు 19:14పై ఆధారపడి ఉంది. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అనేది స్పష్టంగానే ఉంది. కానీ యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అని ఆ విధంగా సంబోధిస్తూ ఈ ప్రార్థన ఏంటి అంటే, మన హృదయ ధ్యానం, మన నోటి మాటలు సరిగా లేనప్పుడు దేవుడు విమోచకుడిగా ఉంటాడు. మనల్ని ఆయన క్షమిస్తాడు, విమోచిస్తాడు. ఆయన నాకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కాబట్టి ఒకవేళ మన మాటలు, మన ధ్యానం సరిగా లేనప్పుడు ఆయనే అండ, ఆయనే విమోచన, ఆయనే దుర్గంగా ఉంటాడన్నమాట అనేటువంటి అర్థంతో ఆ విధంగా కీర్తనీయుడు సంబోధిస్తాడు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంలో మనం ఫిలిప్పీ 3:13 ఎక్కువ భాగం వాడతారు. అది ఒక విధంగా సరైందే, ఒక విధంగా సరికాదు. ఫర్గెటింగ్ దోస్ థింగ్స్, సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుక వాటిని మరచి ముందున్న వాటిని గురిగా పెట్టుకొని యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది గతంలో 2024లో చేసినటువంటి పాపాలు, దేవునికి అసహ్యంగా, అవమానకరంగా, అయిష్టంగా ఉన్నటువంటి వాటిని మర్చిపోయి ముందున్నటువంటి వాటిని 2025లో ఏదైతే ఉన్నతంగా ఉంటాయో వాటిని చేపడతాను అనేటువంటి ఉద్దేశంతో మనం చెబుతాం. కానీ సందర్భం అది కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకి రాస్తున్నాడు కదా, అక్కడ సందర్భం ఏంటి అంటే, జుడాయిజర్స్ అనేటువంటి దుర్బోధకులు సున్నతి చేయించుకోవాలనేటువంటి బోధని క్రైస్తవులకి రుద్దుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలు సున్నతి చేయించుకుంటారు కదా, ఆ సున్నతిని చేయించుకోవాలి, యేసు ప్రభుని విశ్వసిస్తే సరిపోదు అనేటువంటి బోధకులు వాళ్ళు. అపోస్తలుడైన పౌలు అది కాదు అంటాడు. యేసు ప్రభుని నమ్మితే చాలు, సున్నతి చేసుకోని అవసరం లేదు అనేటువంటి రీతిగా ఆయన బోధిస్తూ, నేను ఆ విధంగా నా గతంలో ఉన్నటువంటి స్వక్రియలను బట్టి నేను గర్వపడాలనుకుంటే నేను ఎక్కువ గర్వపడవచ్చు. మీరు ఆ విధంగా గతం గురించి, ముఖ్యంగా సున్నతి గురించి, మీ యొక్క సాంప్రదాయం, గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి మీరు గర్విస్తున్నారు. గర్వించాలనుకుంటే నాకు మీకంటే ఎక్కువ ఉన్నాయి అని చెబుతూ ఈ 7 విషయాలు చెబుతాడు. 3-7 వచనంలో, 3వ అధ్యాయం 3-7లో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటిది. అంటే నేను గర్వపడటానికి అనేక విషయాలు ఉన్నాయి. శరీరమును అంటే శారీరకంగా అంటే
పాప శరీరకంగా పాప దృష్టితో అనేటువంటి విషయం అన్నమాట. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించువారం. అంటే నిజమైనటువంటి సున్నతి ఆత్మీయ సున్నతయ్యా, అంతేగాని బహిరంగమైనటువంటి సున్నతి, బాడీలో జరిగేటువంటి సున్నతి అది కాదు. మనం క్రైస్తవులు అయినప్పుడు సున్నతి జరిగింది, హృదయ సున్నతి జరిగింది అని చెప్తాడు. 4వ వచనం, కావలేనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. కావాలనుకుంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. అంటే పాప శరీరాన్ని, పాపాన్ని నేను హెచ్చించుకోవాలనుకుంటే హెచ్చించుకోవచ్చు. ఆ పాప క్రియలపై ఆధారపడాలనుకుంటే ఆధారపడవచ్చు, నేను గర్వపడవచ్చు. మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదం చేసుకొని తలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. అంటే చేసుకోవట్లేదు, కానీ చేసుకోవాలనుకుంటే, ఆస్పాదం చేసుకుని గర్వపడాలనుకుంటే నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి అని చెప్తాడు. ఏంటి కారణాలు? నెక్స్ట్ వచనం, 8వ దినమున సున్నతి పొందితిని. కొంతమంది జోడాయిజర్స్, ఈ దుర్బోధకులు అంత నిష్ఠగా 8వ దినాన సున్నతి చేయించుకోలేదు. తర్వాత వాళ్ళు యూదులైనప్పుడు తర్వాత ఏజ్లో వాళ్ళు ఏజ్లో అంటే 8వ దినం కాకుండా ఎన్ని సంవత్సరాలకు తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు సున్నతి చేయించుకున్నారు. నేనైతే 8వ దినాన సున్నతి చేయించుకున్నాను. రెండవది, నేను ఇశ్రాయేలు వంశవాడను, మీరైతే కన్వర్ట్ అయ్యారు, నేనైతే ఇశ్రాయేలుగా పుట్టాను. అదే కాదు, ఇశ్రాయేలుగా పుట్టడమే కాదు, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడును. ఏంటి బెన్యామీను గోత్రం అంటే? మొదటి రాజు బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు, సౌలు. అలాంటి గోత్రాల నుండి నేను వచ్చాను. హెబ్రీయుల సంతానంలో పుట్టడమే కాదు, హెబ్రీయుడినై ఉన్నాను. హెబ్రీ భాష మాట్లాడతాను, హెబ్రీ సంస్కారంలో నేను ఎదిగాను. ధర్మశాస్త్రం విషయంలో అయితే పరిసేయుడును. పరిసేయులు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించారు కదా. ఓకే, నెక్స్ట్ వచనం, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాను. అంటే యూదులు ఆసక్తి ఎట్లా చూపించారంటే దుర్బోధగా ఉన్నటువంటి వాటిని, దుర్బోధనలు ఖండించారన్నమాట. క్రైస్తవులు దుర్బోధ చేస్తున్నారు, యేసుప్రభు దేవుడు కానటువంటి దేవుడిని వీళ్ళు దేవుడిగా దుర్బోధ చేస్తున్నారు అని సంఘాన్ని ఖండిస్తారు వాళ్ళు ఆసక్తితో. కొంతమంది పట్టించుకోరు. పౌలైతే చెబుతున్నాడు, నేను పట్టించుకుని ఆసక్తికరంగా ఈ దుర్బోధకులు అనుకుని వాళ్ళని హింసించాను అని అంటాడు. ఈ విషయం ఎప్పుడూ ఆయన వెంటాడింది. మారు మనసు పొందిన తర్వాత సంఘాన్ని ఏ విధంగా హింసించింది ఆయన మర్చిపోలేకపోయాడు అన్నమాట. అలాంటి దుష్టుడిని అని. ఓకే, ప్రీవియస్ వర్స్ 6, ధర్మశాస్త్రం వలన నీతి విషయమున అనింద్యుడినై ఉంటుంది. 2 రకాలైనటువంటి పాపాలు ఇక్కడ. చేయాల్సింది చేయకపోవటం, చేయరాంది చేయటం. ఆ రెండిటి విషయంలో కూడాను అపోస్తుడైన పౌలు అనింద్యుడు, ఏ నింద లేదు. చేయాల్సింది చేశాడు, చేయరాంది చేయలేదు. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ఆయన అవలంబించాడు. అలాంటి నీతి కలిగి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. 7వ వచనం, అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అవి ఎందుకు రావు, అవి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అని కూడా కొన్ని వర్షన్స్లో మనం చూస్తాం అన్నమాట. ఆ విధంగా పాతవి గతించినవి అంటే వీటిని నమ్ముకుంటే స్వనీతిని నమ్ముకున్నట్టుగా. స్వనీతిని నమ్ముకుంటే
యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి నీతి పొందలేం. కాబట్టి ఇవి మర్చిపోతేనే, ఇవి నష్టంగా ఎంచుకుంటేనే, ఇవి పెంటతో ఎంచుకుంటేనే, ఇవి పనికిరానివని ఎంచుకుంటేనే తప్ప కేవలం యేసుప్రభు ఇచ్చేటువంటి దేవుని యొక్క నీతిని పొందలేము అన్నమాట. అవన్నీ అడ్డొస్తాయి. అవన్నీ మనం చేసుకున్నటువంటి స్వక్రియలు అడ్డు వస్తాయి. కాబట్టి వాటిని మర్చిపోయాను, వాటిని విసర్జించాను, వాటిని వదిలిపెట్టాను. నా గురంతా యేసు ప్రభు, ఆయన ఇచ్చేటువంటి నీతి అని చెబుతాడు. ఆ విధంగా ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని 2024లో చేసినటువంటి వాటిని మర్చిపోయాను, ఎట్లా మర్చిపోతాం? వాటిని సరిగా ట్రీట్ చేసుకోవాలి. ఓకే, రిపెంట్ కావాలి. కాబట్టి ఆ విధంగా మర్చిపోవడం కాదు. కానీ ఈ వచనం ఒక విధంగా మంచిదే. అది ఏంటి అని అంటే మారు మనసుకు చెందింది. అది నా గతంలో చేసినటువంటి గర్వకారణంగా ఉన్నటువంటి విషయాలు అవి స్వనీతితో సమానం, అవి మురికి గుడ్డలతో సమానం అని గ్రహించుకుని యేసు ప్రభు యొక్క కృపాకార్యం అయినటువంటి ఆ శిలువ కార్యాన్ని బట్టి దానిని ఆధారం చేసుకుని యేసు ప్రభువుని నమ్మి పశ్చాత్తాపడితే అప్పుడు నూతన హృదయం ఉంటుంది. కాబట్టి ఈ వచనాలు నూతన హృదయంకి సంబంధించినవి, నూతన మనసుకి సంబంధించినవి, మారు మనసుకు సంబంధించినవి. 2025లో మేము ప్రవేశించేటప్పుడు ఆ విధమైనటువంటి నూతన స్వభావంతో ప్రవేశించడం అంతకంటే ఇంకా మేలుకరమైనది ఏంటి? కాబట్టి ఆ విధంగా గ్రహించుకుంటే ఈ యొక్క వాక్యం మంచిదే అని గ్రహించుకోవాలి. ఇంకోటి మనం చేసేది ఏంటి అని అంటే వాగ్దానాలు పట్టుకుంటాం కదా. ఒక విధంగా కొంతమంది లాటరీ లాగా వాగ్దానాలు తీసుకుంటారు. అవి జ్యోతిష్కం చెప్పేటువంటి చిలక కార్డులు ఎట్లా తీసుకుంటుంది, ఆ విధంగా జ్యోతిష్కుడిలాగా ఏదో లాటరీ లాగా వాగ్దానాలు తీసుకుని మరి దాన్ని అన్వయించుకుంటే, ఎందుకంటే ఆ వాగ్దానాలు ఉండేటువంటి వాగ్దానాలు అన్నీ కూడాను మనకు మేలుకరంగా ఉండేటువంటివి. అవి రైటా రాంగా? వాటిని రాంగ్గా ఆలోచించగన్నా కానీ మనం రైట్ చేసుకోవచ్చు. ఏ విధంగా రైట్ చేసుకోవచ్చు అంటే, ఏ యొక్క వాగ్దానం అయితే మనకు దొరికిందో దాన్ని సందర్భం ఏంటో చూసి మన జీవితానికి అన్వయించుకోవచ్చా, అన్వయించుకోకూడదా అనే దాన్ని గ్రహించుకుని మనం అన్వయించుకోవచ్చు అన్నమాట. దానిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన ఆ యొక్క వాగ్దానం ఏ సందర్భంలో ఉన్నదో మన సందర్భం కూడా అదే అయితే ఆ యొక్క వాగ్దానం మనకి వర్తిస్తుంది అని గ్రహించుకోవాలి. ఓకే, మామూలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవునికి మన ఎడల హెచ్చైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి అనేటువంటి వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. ఒక విధంగా అది రైటే. ఎందువల్లంటే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ఆమెన్ అని మనం 2 కొరింథీ 1:20లో కూడా చూస్తాం. యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుడు మనకి అన్ని వాగ్దానాలు ఇస్తాడు. 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇప్పుడు మనం ఏవి వాగ్దానాలు మనం పొందుకుంటామంటే, ముఖ్యంగా భౌతిక శారీరక సంబంధమైనటువంటి మనకి ఇహలోకానికి సంబంధించినటువంటి మేలులు కలిగేటువంటి వాగ్దానాలని మనం అన్వయించుకుంటాం. కానీ యేసుక్రీస్తులో గ్యారంటీగా
గ్యారంటీగా మనకి నిశ్చయంగా ఉండేటువంటి వాగ్దానాలు ఏమిటంటే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు అన్నీ సమస్తం ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 3 నుండి 14 వరకు అవన్నీ చదివితే పాప క్షమాపణ, నిత్య జీవం, మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని మర్మం, సిలువను గురించినటువంటి మర్మం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితానికి ఏ విధంగా దేవుడు ప్రణాళిక వేశాడో అవి, మళ్ళా మనం నిత్యత్వంలో చేరేంత వరకు, పరలోకంలో చేరేంత వరకు దేవుడు మనం కాపాడుతాడు అనేటువంటి వాగ్దానాలు అక్కడ ఆ భాగంలో ఉన్నాయి. అలాంటి వాగ్దానాలు తప్పనిసరిగా యేసుక్రీస్తులో దొరికేటువంటి ప్రతి వాగ్దానం మనం అన్వయించుకోవచ్చు. అది దాని అర్థం. కానీ ఇకలోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, స్వస్థతలు దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కానీ కొన్నిసార్లు అనుగ్రహించడు. కాబట్టి అనుగ్రహిస్తాను, ఇహలోక సంబంధమైనటువంటి వాటిని అనుగ్రహిస్తానని దేవుడు ఎప్పుడు కూడాను మనకి వాగ్దానం చేయలేదు. ఒక ఫ్రెండ్ ఆఫ్రికా నుండి వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. మీరు యేసుప్రభుని నమ్ముకుంటే ఏమి పొందుకుంటారు అని మీరు ఆలోచిస్తారు. ఆఫ్రికాలో మేము అట్లా ఆలోచించాం. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమి పోగొట్టుకుంటాం. ఈ దినాల్లో సంఘం హింసించబడుతున్నటువంటి దినాల్లో యేసుప్రభుని నమ్మితే పోగొట్టుకుంటాం. ఆస్తిపాస్తులు కన్ఫిస్కేట్ చేస్తారు, మనకున్నటువంటి పదవులు పోతాయి, స్కాలర్షిప్స్ ఉండవు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. మరి యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు చెప్తాడు కదా, ఐ హ్యావ్ కమ్ హియర్ నాట్ దట్ యు మే హ్యావ్ పీస్ బట్ దట్ యు మే నాట్ హ్యావ్ పీస్. అంటే అందరితో సమాధానం ఉండేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడు. యేసుప్రభుని నమ్ముకున్న దాన్ని బట్టి యేసుప్రభు సువార్త, యేసుప్రభు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మనకు దూరం అవుతారు. ఆ విధంగా అంతకు ముందున్నటువంటి సమాధానం ఇప్పుడు ఉండదు. కాబట్టి మనం పోగొట్టుకుంటాం, మనుషులు పోగొట్టుకుంటాం, వస్తువులు పోగొట్టుకుంటాం. కానీ అన్నిసార్లు అట్లా జరగవు. కానీ గ్యారంటీ ఇవ్వడు, ఇది తప్పకుండా ఇస్తానని గ్యారంటీ ఇవ్వడు, ఇవ్వనని కూడా గ్యారంటీ ఇవ్వడు. మన పరిస్థితిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క ఇచ్చని, దేవుని యొక్క చిత్తాన్ని వెదికేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఈవులు వెరైటీగా ఉంటాయి అన్నమాట. అంటే భౌతికంగా ఉండేటువంటి ఈవులు. కానీ ఆత్మీయ వరాలు మాత్రం తప్పనిసరిగా ఇస్తాడు, యేసు ప్రభువులో తప్పనిసరిగా ఇస్తాడు అనేటువంటి వాక్యానికి సంబంధించింది అనమాట. ఆ మెసేజ్కి సంబంధించింది 2 కొరింథీ 1:20 మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం దేని గురించి ఆలోచిద్దామంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ విధంగా మర్చిపోతాం? మనం కొన్ని విషయాల ఎడల పశ్చాత్తాపడి వాటిని విసర్జించితే అప్పుడు మనం మర్చిపోవచ్చు. దేవుడే మర్చిపోతాడు. కాబట్టి మనం కూడా ఆ విషయాలు మర్చిపోయి ముందుకి వెళ్ళాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, మనం పశ్చాత్తాపడినప్పుడు, యేసు ప్రభు శిలువ రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు, ఆయన యొక్క క్షమాపణ పొందినప్పుడు, అప్పుడు మనం వాటిని మర్చిపోవచ్చు. ఏ విషయాల్లో మనం పశ్చాత్తాపడాలి అనేది మనం తర్వాత ధ్యానించుకుందాం. ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఏమి ఆలోచిస్తామంటే, సంవత్సరాలు గడిచే కొలది మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని రాకడకు ముందు వెళ్తున్నాం. దేవుని రాకడ కావచ్చు, మన మరణం కావచ్చు. దేవుని రాకడతో చరిత్ర అంతమవుతుంది, మన మరణంతో మన చరిత్ర అంతమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచే కొలది మనం
ఆలోచించాల్సినటువంటి విషయం మన అంతం, చరిత్ర అంతం. రెండవ రాకడకు ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మన జీవితకాలంలోనే యేసు ప్రభు తిరిగి వస్తాడేమో, లేకపోతే ఎక్కువ కాలం మనం మరి ఎవరు గ్యారంటీ ఇస్తారు మన జీవితానికి? కాబట్టి మన మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం మన జీవితాన్ని సర్ది పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఇంతకాలము మమ్మల్ని మీరు కాపాడారు. 2024లో ప్రతి అనుభవంలోనూ మరి లాభాల్లోనూ నష్టంలోనూ ఎత్తు పల్లాల్లోకుండా మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎడబాయక మీ యొక్క కృపతో మమ్మల్ని వెంటాడారు. మీకు వందనాలు ప్రభువా. మరి మేము 2025లో మేము ఉంటుండగా దీన్ని సీరియస్గా తీసుకుని ఇంకొక సంవత్సరం వేస్ట్ కాకుండా ముందు నిర్ణయం తీసుకుని మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవటానికి మీ కృప అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో మేము ఎదుగులాగున 2025లో మేము ఎదుగులాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ విషయాలు మేము మర్చిపోవాలో, ఏ విషయాలు విసర్జించాలో ఆ విషయాల నిమిత్తమై కూడా మీరు మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలను దీవించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.